నమస్తే అండి సాగర్ గారు. గుడ్ మార్నింగ్ పవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే పక్కా లెక్కలతో ఇప్పుడు మళ్ళీ డిజైన్ టెక్ గానీ సిమెంట్స్ వాళ్ళు కానీ పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చెప్తారు దీనికి? సీమెన్స్ మీన్స్ సీక్రెట్. ఉమ్, ఇప్పుడు టీడీపీ వాళ్ళ సీక్రెట్ సీమెన్స్ అనేది ఇప్పుడు అయిపోయింది. డిజైన్ టెక్ అని అంటే ఇప్పుడు దాకా 18 రోజుల్లో అయితే గవర్నమెంట్ ఇప్పుడు డిజైన్ చేసుకొని వచ్చారనమాట. ఇప్పుడు నిజంగా ఉమ్, కూడా వీళ్ళకి పక్కా లెక్కలు కానీ ఉంటే ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే రోజు జైలుకు కూడా పంపించిండే వాళ్ళు కూడా కాదు. ఉమ్, క్వాష్ పిటిషన్ లో కూడా ఎగిరిపోయి ఉండేది. ఉమ్, రిమాండ్ కూడా పంపించుండేవాళ్ళు కాదు, ప్లస్ ఆ సిఐడి కస్టడీకి కూడా ఇచ్చిండేవాళ్ళు కాదు. ఇన్ని ఉమ్, రోజులు అయిన తర్వాత ఇప్పుడు పక్కా లెక్కలతో ఇంప్లిమెంట్ అప్రూవల్స్ ఉన్నాయా లేదనేది కూడా దీంట్లో ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు భౌతిక పరిశీలన లేకుండా ఎట్లా మీరు ఆడిట్ చేస్తారనేది కూడా ఒకటి ఉంది కదా. మరి ఎందుకంటే భౌతిక పరిశీలన లేకుండా ఎట్లా భౌతిక ఆడిట్ చేశారు అనేది కూడా ఎట్లా చెప్తారు మరి దానికి? భౌతిక పరిశీలన లేకుండా ఎవరు చేయరండి. కొన్ని ఉమ్, సీక్రెట్స్ ఉంటాయి, అన్ని ఓపెన్ చేయరు. ఇవన్నీ ఉమ్, ఏంటంటే మీకు ఒకటి చూడండి, పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు దొంగలు ముసుగులేసుకొని తీసుకొస్తారు. ఉమ్, దేనికి కారణం ఏంటి? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉందని అర్థం. ఆ ఉమ్, దొంగ మొహం చూస్తే మిగతా దొంగలు రారు. ఉమ్, ఇప్పుడు పోలీసు కస్టడీ కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి చాలా ఉంటాయి రీజన్స్. పెట్టేటప్పుడు ఉమ్, ఆధారాలతో పెడతారు, కానీ ఏదైనా కూడా కోర్టు అడిగినప్పుడు అన్ని బయటకు వస్తుంది. ఈ రోజు న్యాయస్థానంలో కోర్టులో ఉంది, కానీ ఈ విషయం అసెంబ్లీలో ఏం లేదు. ఉమ్, పరిధులు దాటిపోయి ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళింది కాబట్టి నిజంగా కూడా ఇలా డిజైన్ టేక్ అన్నీ ఉంటే ఇప్పుడు సుప్రీం కోర్టు ద్వారానే అడగమనండి, ప్రభుత్వం తీసుకొచ్చి ఇస్తుంది కదా. ఇవ్వాలి ఉమ్, కూడా కదా, వాళ్ళ డ్యూటీ కూడా. తప్పకుండా ఉమ్, ప్రొడ్యూస్ చేయాల్సిందే, ఉమ్, చేసి తీరాల్సిందే. లేదంటే ఉమ్, దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తారు. ఉమ్. ఇప్పుడు జనం కూడా అడుగుతున్నారు దీన్ని మీరు సిబిఐ కూడా ఇవ్వమని. నిజంగా కూడా సిబిఐకి ఇచ్చుకోమనండి, ఇప్పుడు ఇబ్బంది ఏముంది? అంటే ఇప్పుడు నిజంగా ఫైనల్. కూడా ఇంత ఫ్యాక్ట్ మెరిట్స్ ఉంటే సిబిఐకి ఇమ్మని చెప్పండి, ఇప్పుడు ఇబ్బంది ఏముంది వీళ్ళకి? వాళ్ళని అడగమనండి, పిటిషన్ ఇవ్వమని చెప్పండి, దీన్ని అంటే సిబిఐకి ఇమ్మని చెప్పి మీ అడగమనండి వాళ్ళు. మీరు అన్నట్టుగా ఈ 371 కోట్లు స్కామ్ అయితే జరిగిందంటారా? డెఫినెట్ గా జరిగిందని సిబిసిఐడి వాళ్ళు చెప్పి ఏసీపీ కోర్టులో చేస్తారు. ఉమ్, ఇది మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది వైఎస్ఆర్సీపీనో పక్కాగా గవర్నమెంట్ వేసింది. గవర్నమెంట్ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటది. గవర్నమెంట్ దగ్గర అన్ని మెరిట్స్ ఉంటాయి, అన్ని రికార్డ్స్ ఉమ్, ఉంటాయి, కానీ పార్టీల దగ్గర ఉండదు. పార్టీల దగ్గర ఏముంటాయి? వాళ్ళ విభాగాలు వాళ్ళవి ఉంటాయి కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి తప్పితే పార్టీ దగ్గర ఉండదు. ఇది గవర్నమెంట్ పుటప్ చేసిన కేసు ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారు? పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష పూరితంగా పెట్టాడు, ఆయన సీనియర్ సిటిజన్ అంటే సీనియర్ సిటిజన్ తప్పు చేస్తే పెట్టకూడదు అనేది కూడా చట్టంలో ఏమైనా లేకపోతే నిజంగా కూడా పెట్టకూడదు. చట్టంలో ఉందా లేదనేది కూడా ఒకసారి వాళ్ళు చదువుకోవాలి. తప్పు తప్పే, చట్టం ఎవరికైనా ఒకరే. ఎవరు ఉమ్, తప్పు చేస్తూనే ఉంటుంది. ఒకడు మర్డర్ చేస్తాడు ఎప్పుడు, అవన్నీ ఎమ్మడే వాళ్ళకి శిక్ష అయ్యారు కదా. ఉమ్, నిజంగా చేశాడో చేయలేదో, వాడు ఏ మెరిట్స్ లో చేశాడు, వాడు వెనక ఎవరన్నా ఉన్నారేమని చెప్పి కోర్టు కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ లో ఎన్నో ఏళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్, పోలీస్ రిపోర్టు, చార్జ్ షీట్స్ అన్ని వేసిన తర్వాత అన్ని సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత శిక్ష వేస్తుంది. కానీ ఎమ్మడే తీసుకొచ్చి రిమాండ్ వేస్తుంది ఫస్ట్. ఏం కానీ ఇంకేం శిక్ష అయ్యారు కదా. ఏదైనా కూడా విచారణలో బయటకు వస్తుంది తప్పితే నిజంగా కూడా అంత స్వచ్ఛశీలుడు కానీ మన ఎక్స్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గాని అయితే తప్పకుండా కూడా ఆయన హర్షిస్తారు అందరూ. ఉమ్. ఇంత అంటే ఇప్పుడు ఇంత అవసరం ఎప్పుడు. ఇప్పుడు ఈ సీమెన్స్ వాళ్ళు ఒకటే కానీ పవన్ నేను డిజైన్ టెక్ వాళ్ళు కానీ మీరు ఆ తీసుకుంటారంట, ఈ వాదనలు తీసుకుంటారా లేకపోతే ఏంటి పరిస్థితి? దీన్ని కన్సిడర్ చేస్తారా మీరు? మేమెందుకు మేము చేసేది కాదండి, ఇది ఏదో చట్టం అది. ఉమ్, లేకపోతే వాళ్ళని కోర్టు వేయమనండి, వాళ్ళని కోర్టులో వేయమనండి. అన్ని ఉమ్, వేయకూడదు అనేది అన్న చట్టం ఉందా? ఉమ్. ఇప్పుడు సిమెంట్స్ అనే వాళ్ళకి వాళ్ళ సంస్థ కూడా డ్యామేజ్ అవుతుంది కదా. అవును. చేశారు అని టీడీపీ వర్గాలు ఎక్స్ మినిస్టర్ గారు అంటున్నారు, చేయలేదని ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది. కాబట్టి ఉమ్, వాళ్ళ సంస్థ మీద కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉందా లేదా? తప్పకుండా ఉంది. కాబట్టి వాళ్ళని కూడా ఒక కేసు ఫైల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఉమ్, చేసుకొని గవర్నమెంట్కి ఇవ్వాలండి, నోటీసులు ఇచ్చుకోవచ్చు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా, ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఎట్లా ఇస్తారో ఇచ్చేదానికి లేదు. ఉమ్, గవర్నమెంట్ కేసు ఫైల్ చేసింది. ఎవరి మీద ఫైల్ చేసింది? చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆ పార్టీగా కూడా చేసుకొని నోటీస్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు. ఉమ్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రజెంట్ ఉన్నది వైసీపీ గవర్నమెంటే కదా. వైసీపీ గవర్నమెంట్ అయినా కూడా గవర్నమెంట్ అండి, వైసీపీకి సంబంధం ఉండదు. వైసీపీ ఉమ్, పార్టీకి సంబంధించిన ఉంటుంది, కానీ సీఎం అనేది వేరు, మా పార్టీ అధ్యక్షుడు వేరు. ఉమ్, పార్టీ విధానాన్ని గవర్నమెంట్కి ఎప్పుడు మేము తీసుకెళ్ళాం. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీ విధానాన్ని గవర్నమెంట్ లో తీసుకెళ్లారు.
ఇక్కడ ఏమన్నా మంచి పథకాలు ఇక్కడ గవర్నమెంట్ లో ఏమైనా పనిచేస్తే ప్రజలకు పనిచేస్తాయని పార్టీ నిర్ణయాలు ఏదైనా నిర్దేశిస్తే అందరూ కూర్చొని మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా తీసుకుపోయి దాన్ని ప్రజలకి మంచి జరుగుతుంటే దాన్ని పథకాలు అక్కడ పెడతారు తప్పితే మిగతా వాటిని అక్కడ పుటప్ చేయరు. గవర్నమెంట్ అనేది చాలా పెద్ద వ్యవస్థ అది. అంటే కాబట్టి ఏంటంటే అంటే ఇంకా కేసులు ఉన్నాయంటారా? అంటే ఇంకా స్కాములు జరిగినాయని మీరు కూడా చెప్తున్నారు కదా, కొన్ని స్కామ్లు అంటే ఇంకా ఉన్నాయంటారా? స్కామ్ ఇందులో ఇన్వాల్వ్ అయి అయితే ఉన్నాయంటారా? ఈ రోజు కూడా జరుగుతుందండి. ఇప్పుడు రింగ్ రోడ్ ఒకటి, ఫైబర్ నెట్వర్క్ ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు కూడా కేసు రన్ అవుతుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ వన్ ఇష్యూ అది. ఇంకా ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, కమింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అంటే ఒకటి ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఒక కుట్ర కూడా జరుగుతుంది అంటున్నారు కదా, మరి అదేం చెప్తారంటే నిజంగానే ప్రతిపక్షం లేకుండా చేసుకుంటున్నారా వైసీపీకి? ఇంత చేసినప్పుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే ఏ రోజు చేసేస్తుండేవాడు. ఏ రోజు కూడా మా నాయకుడు, మా అధ్యక్షుడు ఎమ్మెల్యేలు కొనలేదు, ఏ రోజు కూడా ఎమ్మెల్సీలు కొనలేదు, ఎంపీలను కొనలేదు, ఎవరిని కొనలేదు. వాళ్ళు వస్తారన్నా కూడా బేషరతుగా నిజాయితీగా నువ్వు రిజైన్ చేసి రమ్మన్నాడు, దమ్ముండి గెలిపించుకున్నాడు తప్పితే ఎప్పుడు కూడా అడ్డగోలుగా ఏది కూడా ఆయన చేయలేదు. ఇది మేము చెప్పడం కాదు, చరిత్ర ఇది. ఎన్ని రికార్డ్స్ ఇవన్నీ. నువ్వు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి మినిస్టర్స్ ఇచ్చుకున్నావు, కానీ ఆయన ఏం దొరకలేదు. జైల్లో వేయించారు అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ వాళ్ళతో కూడా మీరు కలిసి, అయినా కూడా దొరకలేదు. విచారణ ఎదుర్కొంటున్నాడు, బెయిల్ తీసుకొని పరిపాలన సాగిస్తున్నాడు. నువ్వు బెయిల్ కోసం లోపల, ఒక ఎక్స్ మినిస్టర్ బెయిల్ కోసం లోపల ఉన్నాడు, ప్రజెంట్ మినిస్టర్ బెయిల్ తీసుకొని పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. రేపు ఎవరు మంచోళ్ళు అని చెప్పేది రేపు ప్రత్యక్ష ఎన్నికల్లో తేలబోతుంది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో మహాభారత్ ఎన్ని యుద్ధాలు లాంటిది రేపు జరగబోయేది ఒక ప్రత్యేకమైన కోసం ట్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా తేలేకపోతున్నారు? మరి మీ ప్రత్యేక హోదా కోసం ముందు అంటే మీ ప్రధాన వాదన కూడా అప్పుడు అదే కదా, అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మీరు అదే కదా ముందు పెట్టారు, ప్రత్యేక హోదా అనేది తెస్తామనే దాని మీద కదా. గతంలో కూడా గత ప్రభుత్వం ఇప్పటికీ మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. చెప్పండి చెప్పండి. ఇప్పటికీ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాము, మా ఎంపీలు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. కానీ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలు తప్పిదాలు తీసుకొచ్చి వాళ్ళు ముందు పెడుతున్నారు. ముందు పోయిన అండర్స్టాండింగ్స్ మాకు ప్రత్యేక హోదా అవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ కి ఈయన కమిట్మెంట్ ఇచ్చాడు, అది ప్రజలకు తెలియదు. ఆ కమిట్మెంట్ ఈయన అన్ని ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టి అయిన రికార్డ్స్, ఆ రికార్డ్స్ అన్ని ముందు పెడుతున్నారు కాబట్టి ఆ రికార్డ్స్ సరి చేసుకొని మేము ముందుకెళ్ళాలి తప్పిది ఇది గత ప్రభుత్వం తప్పిదాలు. పార్లమెంట్ లో కూడా మా ఎంపీ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్ గారు కూడా చాలా అనేక సార్లు ఎత్తారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, సాయి రెడ్డి గారు మాట్లాడారు, చాలా మంది కూడా గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రత్యేక హోదా ఇక్కడ వెనకబడిపోతుంది. పోయింది కూడా వాళ్ళ వల్లే, ఆయన చేసిన తప్పుదాం ప్యాకేజీకి తల ఒక్కినందువల్లే. ప్యాకేజీకి తల ఒక్కడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఇది తెలంగాణ కేసులో ఈయన ముడుపులు పట్టుకున్నాడు కాబట్టి ఆ కేసు వల్ల ఈయన అన్ని ఒప్పుకున్నాడు. ఓటుకి నోటు కేసు వల్ల అది, దాని వల్ల ఇది ఒప్పుకొని వచ్చారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అన్ని బాగా తెలుసండి. ఆయన ఏంటంటే వాటిలో అన్ని సీనియరు. ఇప్పుడు యాక్చువల్గా కూడా గవర్నమెంట్ దగ్గర లేని ఫైల్స్ కానీ విషయాలన్నీ కూడా గౌరవనీయులైన ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని ఉంటాయి. లోకేష్ గారి ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అతనికి ఏం తెలియదు, లేత పిల్లోడు కాబట్టి, తండ్రి కాబట్టి తన తపన తన వాళ్ళ అయి ఉంటుంది కుటుంబంగా. ఇప్పుడు లోకేశ్వరి గారు కూడా పాపం ఎప్పుడు కూడా ఇవ్వలేదు, ఈ రోజు కూడా ఏదో ఒక వాయిస్ వదిలింది, అనుక్షణం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే ఉంటారు అది ఇది. వాళ్ళ తండ్రిని బాధపడినప్పుడు ఎప్పుడు కూడా ఆమె గొంతు ఎత్తింది లేదు. అంటే రక్తం పంచుకొని పుట్టి ఒక జన్మనిచ్చిన తండ్రిని అన్ని విధాలుగా ఒంటరి వాడిని చేసి చెప్పులు వేయించి అన్ని రకాలుగా చేస్తే నీ తండ్రి ఆ రోజు గుర్తుకు రాలేదు. కానీ ఈ రోజైనా కూడా తండ్రి గుర్తుకు వచ్చి ఈ రోజు నేను నందమూరి తారక రామారావు బిడ్డనని చెప్పుకుంటుంటే ఎలా చెప్పుకుంటుందో ఆమె ఆత్మ పరిశీలనకి మహిళ కాబట్టి ఆమెకు వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.